హాయ్ అండి, బాగున్నారా అందరూ? సో ఇవాళ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ది చూపిస్తాను మీకు. సో ఈ గ్లాస్ చూస్తున్నారు కదండి, ఈ గ్లాస్ కొలత అనుకోండి. ఓకేనా? ఈ గ్లాస్ కొలత అనుకోవడం కాదు, ఈ గ్లాస్ కొలతే మినప్పప్పు ఇది నానపెట్టాను. సో మామూలుగా మనందరం ఇడ్లీ రవ్వ నానపెట్టుకొని చేసుకుంటాం కదా ఇడ్లీలు, అలా కాకుండా ఇది జొన్న రవ్వ అనమాట. చూడండి, ఇది వైట్గా ఉండదు అంతా, ఇది కొంచెం బ్రౌనిష్ వైటిష్ అంటే క్రీమిష్ కలర్లో ఉంటుంది, బ్రౌనిష్ క్రీమిష్ కలర్లో ఉంటుంది. సో ఇది 1 గ్లాస్కి, ఇదే గ్లాస్తో ఇది 1 గ్లాస్ అండి, ఇదే గ్లాస్తో ఇది 2 గ్లాసెస్. ఇది గిన్నె, ఇది బౌల్, అందుకే మీకు అలా కనిపిస్తుంది. సో అలా నానబెట్టేసుకుని ఇది ఒక 3-4 అవర్స్ నానబెట్టాను. అండ్ ఇది 2-3 అవర్స్ నానబెడితే సరిపోతుంది మినపప్పు. ఇది మిక్సీ చేసి రవ్వలో కలిపేసాను అనుకోండి, ఒక 4 అవర్స్ అలా ఉంచితే మనకి చక్కగా ఇడ్లీ పిండి అనేది రెడీ అయిపోతుంది. అంటే జొన్న ఇడ్లీ పిండి, ఇది జొన్న రవ్వ. ఓకేనా అండి? ఈ జొన్న రవ్వతో చక్కగా మనం ఈ మినపప్పుని కలిపేసుకొని ఇడ్లీ పిండి చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీకు కావాలి ఇంకా హెల్తీగా ఉండాలి అనుకుంటే పొట్టు మినపప్పు ఉంటుంది కదా, అంటే నల్ల మినపప్పు, అది కూడా నానబెట్టుకోవచ్చు. అది మీ ఇష్టము. ప్రస్తుతానికైతే నేను ఇది చేసుకుంటున్నాను. ఓకేనా అండి? మీరు ఇలా ఏదేది రెడీ చేసుకుంటారో నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా?